హలో అండి, మనకి బ్యాక్ పార్ట్‌లో కప్ అనేది లేవకుండా ఉండాలి అలాగే మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది ముందుకు బోర్ల పడకుండా ఉండాలి డాట్ స్టిచ్చింగ్ అనేది అయితే కరెక్ట్‌గా చేసుకోవాలి. సో ఆల్రెడీ డాట్‌కి అయితే మనం 1 ఇంచ్ అనేది కంపల్సరీగా మార్కింగ్‌లో అయితే వదిలేస్తాం కదా, ఎక్కువ క్లాత్ అయితే తీసుకుంటాం కదా. ఇలా షోల్డర్ని అయితే ఇలా హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ దగ్గర అయితే మనం 1/2 ఇంచ్ విడ్త్‌తో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు డాట్ లెంత్ వచ్చేసి మనము ఒక 4.5 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ 4 ఇంచెస్ దగ్గర నుంచి అయితే మనం బ్లౌజ్ లెంత్ని బట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా షోల్డర్ని హాఫ్కి ఫోల్డింగ్ చేసేసుకొని మనము ఒక 4 ఇంచెస్ 1/2 ఇంచ్ విడ్త్తో 4 ఇంచెస్ లెంత్తో అయితే డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి నెక్ రౌండ్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది. అలాగే డాట్స్ ఇలా 2 ఎదురెదురుగా పెట్టుకొని అయితే నడుము పట్టి వేసుకోవాలి. సో ఇలా డాట్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉంటే